కావాలేదు. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఇయర్ 2000, 2000లో నేను ఇక్కడ నుంచి మిషనరీగా నార్త్ ఇండియా వెళ్ళాను. ఉత్తర భారతదేశం వెళ్ళి అక్కడ ఒక 11 సంవత్సరాలు పరిచయం చేశాను. అక్కడే పెళ్లి చేసుకున్నాను. దానికి ముందు నేను 97, 98 ప్రాంతాల్లో నేను రక్షింపబడ్డాను. ఇక్కడ హైదరాబాద్లో నేను ఐ గేవ్ మై హార్ట్ టు ద లార్డ్. దానికి ముందు నేను గ్రౌండ్లో కూర్చునేవాడిని. అప్పుడు బాగా నాకు గంజాయి ఇలాంటివన్నీ ఎక్కువగా అలవాటు. గ్రౌండ్లో కూర్చుని మేమందరం గంజాయి తాగుతూ ఉంటే ఆ గ్రౌండ్కు ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చాడు. క్రిస్టియన్. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. క్రిస్టియన్ మీటింగ్స్ అంటే నాకు చాలా అస్సలు ఇష్టం ఉండేది కాదు. జోలికి కూడా వెళ్ళాను కాదు. ఆయన ఆ రోజుల్లో అంటే 95, 94, 96 ఆ రోజుల్లో పేర్లు పెట్టి పిలవటం మొదలుపెట్టాడు. ఆయన చెన్నైకి సంబంధించిన ఆయన్ని చూసి చాలామంది అదే చేయటం మొదలుపెట్టారు. బైబిల్లో కూడా అలాంటివి ఉంటే బాగుండేది. నేను చదివిన బైబిల్లో నాకు కనబడలేదు. అయితే నార్త్ ఇండియాకి నేను వెళ్ళే క్రమంలో నేను ప్రభుని అడిగాను, నాకేమొచ్చు అంటే తుమ్ ఆతా హై తుమ్ జాతా హై, ఇంతే వచ్చు హిందీ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ప్రార్థన చేశాను మోకాళ్ళ మీద పడి. నాకు ఐ వాంట్ దిస్ లాంగ్వేజ్. వరదలాగా హిందీ మాట్లాడగలిగాను. నేను ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ టీచింగ్ ట్రైనింగ్ తీసుకోలేదు. వరదలాగా మాట్లాడాను. తిరిగి వచ్చిన తర్వాత తెలుగులో ఒక్క ముక్క రావట్లేదు. పిలిచి ఇలా మాట్లాడమంటే సగం తెలుగు, సగం ఇంగ్లీషు, సగం హిందీ అలా వస్తుంది. ఏం చేయాలి? మళ్ళీ మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశాను. బ్లెస్ మీ విత్ తెలుగు లాంగ్వేజ్. వరదలాగా వచ్చింది. నేను పుస్తకాలు రాస్తే కూడా ట్రాన్స్లేట్ చేసినట్లుగా అనిపించింది ప్రజలకు. ఎందుకంటే అంత స్పష్టంగా తెలుగులో రాశాడు అని అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రైనింగ్. గాడ్ గేవ్ దట్ గిఫ్ట్. సో ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, శుద్ధాత్మని యొక్క వరాలు, దే ఆర్ స్టిల్ అవైలబుల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మనకు పరిశుద్ధాత్మ వరాలు ఈ రోజుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అండ్ హీ ఈజ్ స్టిల్ యాక్టివ్. హీ కెన్ హీల్ పీపుల్. హీ కెన్ గివ్ యూ లాంగ్వేజ్. హీ కెన్ కాల్ యూ బై నేమ్. ఇక్కడ ఒక చిన్న నువాన్స్. దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్. మా ఊర్లో అంటే హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, బోర్డు పెట్టాడు, ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేయబడును అని పెట్టాడు. డూ యూ సీ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దట్ స్టేట్మెంట్? నేను ప్రార్థన చేస్తే మగపిల్లలే పుడతారు. సో స్పెషలైజేషన్, గైనకాలజీలో కూడా స్పెషలైజేషన్ అనమాట. హోలీ స్పిరిట్ డజంట్ టీచ్ యూ థింగ్స్ లైక్ దాట్. పరిశుద్ధాత్ముడు వాక్యానుసారంగానే, వాక్యంలో ఉన్న సత్యాలే మీకు చెప్తాడు. వాక్యంలో ఉన్న వాక్యాన్ని స్థిరపరచడం కోసం నీకు గిఫ్ట్స్ ఇస్తాడు. ఆ గిఫ్ట్స్ తీసుకుని అంగడి పెట్టుకుంటాను, దుకాణం పెట్టుకుంటాను అని అంటే ఆశీర్వాదమే నీకు శాపం అవుతుంది. గాడ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు అస్. నాకు ఆశీర్వాదమీ అని గొనిగితే దేవుడు అన్నాడు, పూరేళ్లను ఇస్తాను. ఎంత ఇస్తానంటే నేను నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొచ్చి అంత ఇస్తానన్నాడు సంఖ్యాకాండంలో. ఆశీర్వాదం ఇస్తాడు. దాన్ని అంగడి చేస్తే, దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తే, దాని ద్వారా వ్యాపారం చేయాలి అని చూస్తే 33 రాలగొడతాడు కూడా. జాగ్రత్త పడాలి. సో టు ఆన్సర్ మై క్వశ్చన్ అట్ ఎ లార్జర్ లెవెల్, నేమ్ కాలింగ్ ఈజ్ ఎ స్మాల్ థింగ్. కానీ the gifts of Holy Spirit, they are still available for all of us. మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు అందుబాటులో ఉన్నాయి. వరములు సంఘ స్థాపన, సంఘ విస్తరణ, దేవుని రాజ్యం కొరకు, అంగడి పెట్టుకోవడం కోసం కాదు. కళ్ళు మూసుకొని లచ్చమ్మ వచ్చిందా, 100 మంది ఉంటే ఒక లచ్చమ్మ గ్యారెంటీ ఉంటుంది. అర్థమవుతుందా? కళ్ళు మూసుకొని దావీదు రానానా, 100 మంది క్రిస్టియన్స్ ఉంటే డేవిడ్ లేకుండా ఎలా ఉంటాడు? ఉంటాడు. ఇక్కడ 11 మంది ఉన్నారా? చూసారా? ఉంటారు. అది అలాంటి చీప్ ట్రిక్స్ దేవునికి అవమానకరం.
దేవునికి అవమానకరం. అలాంటివి మనం ప్లే చేయకూడదు. కానీ పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, వాడండి. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కింగ్ అండ్ ద కింగ్డమ్, నాట్ ఫర్ యువర్ చీప్ ట్రిక్స్ అండ్ చీప్ మైలేజ్. చీప్ మైలేజ్ వద్దు. దట్ విల్ కిల్ యూ అండ్ కిల్ యువర్ కమ్యూనిటీ, రైట్? I hope I answered your question.